లోకం తీర్పు మార్చుకోవచ్చు కానండి, మన మనసు తీర్పే నిజమైందండి. జీవితం ఒక వయసుతో ముగిసిపోదండోయ్. ఆలోచనలు ముగిసిపోయినప్పుడు మాత్రమే జీవితం ఆగిపోయినట్టు అనుకోండి. జీవితానికి వయసు అనేదే అడ్డు కాదు. మనసులో ఉన్న ఉత్సాహం, లక్ష్యం, నేర్చుకోవాలనే ఆసక్తే మీకుంటే ఏ వయసైనా కొత్తగా మొదలుపెట్టండి. ఏదో చేయాలనే తపన మీకుంటే అది చాలా గొప్ప విషయం అండోయ్. మీ మనసు చెప్పేదే వినండి. ఒకరు మీకేం అవసరం అంటే మన తృప్తి కూడా అవసరమే కదండీ. మన మనసే మనకు సాక్షి అండి. కానీ అదే మనసు మనకు మార్గదర్శి కావాలండోయ్. మనం చేస్తున్నది నిజాయితీతో ఉందా, ఎవరిని బాధ పెట్టకుండా ఉందా, మనకు తృప్తిస్తుందా, ఈ మూడు ఉంటే మనం చేస్తున్నది సరైన దారిలోనే ఉన్నట్టండోయ్. సంతోషం అనేది పరిస్థితి కాదండి, మనం తీసుకునే నిర్ణయం అండి. సాధ్యమైన ప్రతిసారి మనసు మంచిగా ఉంచుకోండి. విజయం అనేది వదలకుండా ప్రయత్నించే వాళ్ళకి మాత్రమే దొరుకుతుందండోయ్. పెద్ద కలలు కనండి, వాటిని సాధించడానికి కష్టపడండి. ఏ వయసైనా పర్వాలేదు. కాలం ఎలాంటి గాయాలనైనా మాన్పిస్తుందండి. కాబట్టి ఓపికగా ఉండండి. మీ దృక్పథమే మీ జీవితాన్ని దిశను నిర్ణయిస్తుందండి. సరైన సమయం కోసం ఎదురు చూడకండి, మీరే దాన్ని సృష్టించుకోండి. దృఢంగా ఉండండి, మంచి రోజులు తప్పగా కలుగుతాయి. 60లో ఏదో చేయాలనే తప్పన తప్పు కాదండి, అది చాలా గొప్ప విషయం. జీవితానికి వయసు అడ్డే కాదు. మనసులో ఉన్న ఉత్సాహం, నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే ప్రయత్నించేయండి, ఏం తప్పలేదు. మనకు అనుభవం ఎక్కువగా ఉంటుందండి, నిర్ణయాలు కూడా పరిపక్వంగా తీసుకుంటాం. జీవితాన్ని అర్థం చేసుకునే దృష్టి కూడా మనకు ఉంటుందండి. చాలామంది కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు తెలుసా అండి. పుస్తకాలు రాస్తారు, సేవా కార్యక్రమాలు చేస్తారు, తమ కళలను నిజం చేసుకుంటారు. అసలు ప్రశ్న ఇప్పుడు ఎందుకు కాదు, ఎప్పటికైనా ఎందుకు కాదన్నదే. తపన ఉండడం అంటే మనలో ఇంకా జీవం అనేది ఉన్నదండి. అందుకనే మీరు ఎప్పుడు ఆలోచనలు మూసినప్పుడు మాత్రమే అప్పుడు ఆగండి. మీలో ఉన్న తపనని అస్సలు అణిచేయకండి, దాన్ని దారిలో పెట్టుకోండి. అది మీకు కొత్త ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందండోయ్. సేవా కార్యక్రమాలు మొదలుపెట్టండి, మీ అనుభవాలను ఇతరులకు పంచండి. జీవితం ఆగిపోయిందన్నది మట్టికి మీ దృష్టిలోకే రానివ్వకండి. కొత్తగా నేర్చుకోండి ఏదైనా. ఇప్పటికే ఆలస్యమైపోయిందని మట్టికి ఎప్పుడు అనుకోండి. ప్రారంభించడానికి మీరు అనుకున్నప్పుడే, మీ మనసు కోరినప్పుడే సరైన నిర్ణయం అనుకోండి. మనసులో దాచుకున్న ఏమైనా చిన్న చిన్న కోరికలు ఉంటే తీర్చుకోండి. చాలామంది అనుకునే పొరపాటు ఏంటంటే అండి, ఇప్పటికే ఆలస్యమైపోయింది అని. కానీ నిజం ఏమిటంటే, మీకు ఇదే ఇప్పుడే సమయం వచ్చినట్టు అనుకోండి. అప్పటికే మీ జీవితానుభవం ఎక్కువగా ఉంది కదా, ఏం చెయ్యాలో ఏం చేయకూడదు అన్న స్పష్టత కూడా వచ్చింది మీకు. అందుకు కనుక మీరు తప్పనిసరిగా చెయ్యండి. బయట వాళ్ళు ఏమనుకుంటారో అని సిగ్గుపడటం కానీ తప్పు చేయట్లేదండి. మీరు మీ మనస్సాక్షి ప్రకారం మీరు ముందుకెళ్ళండి. అస్సలు భగవంతుడి ముందు, మన మనస్సాక్షి ముందే మనం తల వంచాలండి. ఎవ్వరి ముందు ఎవ్వరిని బాధ పెట్టకుండా చేసే ఏ పనైనా మనం మారక్కర్లేదండి, ఏం పర్వాలేదు. భగవంతుడే ఉన్నాడండి, సంతోషం కలుగుద్ది. మనం చేసే ప్రతి పనిలోనూ ఆయన ఉండాలని మట్టికి కోరుకోండి. సరేనా మరి. సర్వే జన సుఖినో భవంతు. వయసుతో వచ్చే అనుభవం ఒక చిన్న కథ చెప్పనా అండి. శేఖర్ అనే యువకుడు వ్యవసాయం చేయాలని రాఘవయ్య గారి పొలం పక్కనే పొలం తీసుకుని మొదలుపెట్టాడు. ఆ సంవత్సరం వర్షాలు పడలేదు. పడకపోయినా రామయ్య గారి పొలం బాగానే పండింది. ఏంటి తాత అంటే, బావిలో నీళ్ళని రోజు తను అన్ని అవసరాలకి వాడకుండా పొదుపుగా మొక్కలకి వాడాడు, చేలకు పెట్టాడు, పండింది. ఇంకా అంత ఓర్పు ఉండదు కదా, వర్షం మీదే ఆధారపడి ఉన్నాడు. అది అనుభవశాలికి మామూలు వాళ్ళకి ఉన్న తేడా గమనించారా అండి. అందుకనే వయసుతోటి మనకు అన్ని అనుభవాలు గడుస్తాయి. ఏది ఎలా వాడాలో తెలుసు మనకి, ఏది ఏం చెయ్యాలో వాళ్ళకి ఇంకా అనుభవం రాదు కదండి.
అందుకనే మన అనుభవాన్ని మనం కూడా ఆ వయసులో అలాగే ఉన్నాం తెలిసి తెలియకుండా. అప్పుడు చెయ్యని సద్వినియోగమైన పని ఇప్పుడు అనుభవం వచ్చిన తర్వాత కూడా చేయకపోతే ఎలా అండి? ఊరికే కూర్చుంటేను. కూర్చుందాం. ఎప్పుడూ చేయలేనప్పుడు, ఆలోచన అనేది లేనప్పుడు, ఆధారపడ్డప్పుడు. సరేనా అండి?